దేవాన్ని స్మరించుకుంటున్నాను. ఇప్పుడు సంకల్పం అన్నమాట. సంకల్పం అంటే మీ గోత్రం ఏంటి, మీ పేరు ఏంటి, మీ ఎవరు, ఎందుకోసం ఈ రోజు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో మీ మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా స్వామి తెలియజేస్తారు. కాబట్టి సంకల్పం చెప్పేటప్పుడు మీరందరూ కూడా అందరూ వేదికని మనసారా స్వామిని స్మరించుకుంటూ ఉండాలి. चतुर्विधा फला पुरुषार्थ सिद्ध्यर्थम धनकनक वस्तु वाहनादि समृद्ध्यर्थम अखंड लक्ष्मी प्राप्ति करके सर्व ग्रह दोष निवारणकै सकल अनिष्टानि निवारणार्थम श्री सीताराम लक्ष्मण आंजनेय स्वामी अनुग्रह सिद्ध्यर्थम सीताराम लक्ष्मण आंजनेय स्वामी दिव्य वार्षिकोत्सव पर्वदिनेन यथाशक्ति ओम पूजा करिष्ये అని స్వామివారికి సవినయంగా నమస్కరించుకోవాలి. మీ మనసులో ఇంకా ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ కూడా సిద్ధింపజేయమని చెప్పేసి అయ్యవారిని మనసారా వేడుకోవాలి. తర్వాత అదోస్మిని అనుకుంటూ ఎడవ చేతిలో చేసేసుకొని కుడి చేతులను మార్చుకోండి. వాటిని నమస్కరించుకోవాలి. అక్షంత వాసన చూడండి. ఓం శ్రీరామచంద్ర అనుకుంటూ వెనకాల చేసుకోవాలి. తర్వాత మళ్ళీ చేతులు అక్షంతలు వేసుకోండి. ముందుగా ఆ యొక్క ఆగ్నేయుని యొక్క శుద్ధి కార్యక్రమాన్ని ఈ యొక్క హోమం కూడా శుద్ధిని నిర్వహిస్తున్నమాట. చేతులు అక్షంతలు వేసుకోండి. ఓం యజ్ఞేశ్వరాయ నమః అనుకుంటూ చేసుకోవాలి.